జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు 2026 ఏప్రిల్ నెల ఈ గోచార గ్రహస్థితులను ఎలా ఉన్నాయి మరియు ఆ ఫలితాలన్నీ ఎలా ఉన్నాయని చూసుకుంటే, ఈ నెల గ్రహస్థితులు అంతా కూడా శని మరియు రాహు మీనరాశిలో లాభస్థానం 11వ స్థానంలో ఉంటున్నారు. ఆదాయ అవకాశాలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త పరిచయాలు నెట్వర్క్ కూడా పెరుగుతుంది. కేతు కన్యా రాశిలో 5వ స్థానంలో ఉండడం వల్ల విద్య, ప్రేమ, సంతాన విషయంలో గందరగోళం ఉన్నా మళ్ళీ కొలికి వస్తుంది. గురు భగవానుడు మిథున రాశిలో ధనస్థానం ప్రభావం వల్ల ధనలాభాల మార్గాలు ఏర్పడతాయి. ఈ నెల ఆదాయం ప్లస్ పరీక్ష రెండు కలిసి వస్తుంది అని కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు, మీ పనికి గుర్తింపు పెరుగుతుంది. పదోన్నతి, జీతం పెరుగుదల సూచనలు ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, ప్రైవేట్ రంగాల్లో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వీస్ రంగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు సెక్టర్లో ఉన్నాయి. వ్యాపారస్తులకు లాభాలు కనిపిస్తాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఫ్రాంచైజ్ మోడల్లో మీ వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. పాత స్టాక్స్ అన్ని క్లియర్ అయ్యి అద్భుతంగా ఉంటుంది. కొత్త ఆధునీకరమైనటువంటి వ్యాపారాన్ని మీరు ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి మంచి టైం వచ్చింది కాబట్టి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. షేర్ మార్కెట్ అయితే 70% బాగుందండి మీకు ఈ సంవత్సరం. ఆవేశపూరితమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి, నష్టపోతారు. లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి. మెటల్స్లలో ఇన్వెస్ట్ చేయండి, సోలార్లలో ఇన్వెస్ట్ చేయండి. అలాంటి వాటిని మీరు ప్లాన్ చేసుకోండి. టెక్నాలజీ, బ్యాంకింగ్ సెక్టర్ కూడా మీకు కొంచెం బాగుంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే మంచి సమయం. కొత్త ప్రాపర్టీస్ కొనుక్కునే అవకాశాలు ఉంటాయి, లేదా గృహప్రవేశాది అవకాశాలు కూడా ఉన్నాయి. మీ పూర్వీకుల ఆస్తులు కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా కోర్టు విషయాల్లో మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు బాగున్నాయి. పెండింగ్ కేసులన్నీ క్లియర్ అవుతాయి. ఒకటే, మీ పత్రాలు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇంకా కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. మంచి ఒక విలాస యాత్రకు వెళ్తారు, లేదా ఆధ్యాత్మిక టూర్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దాంపత్య జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబంలో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకొని చెప్పచ్చు.